పురోహిత సంఘానికి అధ్యక్షుడిగా మళ్ళీ పట్టణ పరిసర గ్రామ పురోహితులందరి కోరిక మేరకు ఈ అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగింది. నేను గత 4 సంవత్సరాల నుంచి కూడాను సంఘానికి పై ఎత్తున ఉంటాను. సంఘం ద్వారా జరిగే కార్యక్రమాల్లో నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తాను చెబుతున్నా కూడాను అధ్యక్షుడిగా ఉండాలని చెప్పని పెద్దలు సాటి పురోహితులు అందరూ కూడాను కావాలని చెప్పని మళ్ళీ నన్ను ఏకగ్రీవంగా ఈ పదవికి ఇచ్చినందుకు అందరికి కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గతంలో లాగానే ఈ సంఘం ద్వారా కనుక ఏం చేసే సేవా కార్యక్రమాలు మొత్తం కూడా జరుగుతూనే ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది కలగదు. నాకు చేతనైనంత వరకు పట్టణంలో పురోహితులే కాకుండా పరిసర గ్రామ పురోహితులు కూడాను ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రతి నెలా కూడాను నిత్యావసర సరుకులు పంపిణీ సేవా కార్యక్రమం, అదేవిధంగా ప్రతి నెల 108 మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ సేవా కార్యక్రమం, అహోరాత్రి రుద్రపారాయణ అన్ని కార్యక్రమాలు కూడాను యథావిధిగానే జరుగుతాయి. అయితే అందరూ కూడా దయచేసి ఒకటే చెప్పేది, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోండి. అంటే ఏమిటంటే ప్రత్యేకంగా చెబుతున్నానని చెప్పి అనుకోవద్దు. సభ్యత్వం కట్టిన వాళ్ళకి సంఘం గ్రూపులో వాళ్ళ పేర్లు ఉంటాయి. రేపు ఇది అయిపోయిన తర్వాత 10వ తారీఖు తర్వాత కనుక సభ్యత్వం మీరు కట్టుకోలేకపోయాము ఎట్లా అనుకున్నాను గ్రూపులో వాళ్ళు స్పందించడానికి సాటి పురోహితులకి ఏదైనా ఇబ్బంది జరిగితే చెప్పడానికి కానీ వాళ్ళకి వీలుండదు. ఎందుకంటే శ్రీ వాగ్దేవి స్మారక పురోహిత సంఘం గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆ గ్రూపులో అందరినీ యాడ్ చేసాం. రేపు సభ్యత్వం లేదనుకో లేని వాళ్ళని ఆ గ్రూప్ తొలగిస్తాం. దయచేసి మాత్రం అదేనా భావించద్దు. ఎందుకంటే సభ్యత్వం మనం ఏమన్నా కనుక 1000 రూపాయలు 2000 కడితే అది కట్టాలని కూడా చాలా మంది బరువు సమస్య ఇబ్బంది ఎవరికుంటే స్థితిగతులు వాళ్ళకు ఉంటాయి. అది 200 రూపాయలు. గతంలో 300 చేసిన దాన్ని కూడా నేను 200 చేశాను. ఎందుకంటే ఎక్కడ కూడాను ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని. సరే, సంఘం ద్వారా మన పాతూరు శివాలయంలో జపాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. దృష్టికి వచ్చినప్పుడు నేను ప్రెసిడెంట్ పదవిలో లేను కాబట్టి నేను ప్రస్తుతానికి ఏమీ స్పందించట్లేదు. రేపటి నుంచి మాత్రం స్పందిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎండోమెంట్ వాళ్ళకి సంబంధించిన వ్యవహారంగా కానీ ఇటు శివాలయంలో వచ్చే భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అట్లా కలగజేస్తే మాత్రం పరిణామం మాత్రం చాలా తీవ్రతగానే ఉంటుంది. సమస్య లేదు. దాంట్లో నిర్మమాటగా చెబుతున్నా. దయచేసి మాత్రం మీరు వేరే విధంగా మాత్రం అనుకోవద్దు. మీకేదైనా సమస్యలు ఉంటే బయట మాట్లాడుకోండి, అక్కడ అరుచుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి. దేవాలయంలో బ్రాహ్మణులటువంటి వాళ్ళకి చెప్పిన మాత్రం అప్రదిష్ట మాత్రం తీసుకురావద్దు. అది మాత్రం దయచేసి చెబుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఏదో చదువుతున్నారు నాకు దృష్టికి వచ్చి. సరే, వాళ్ళు మార్చుకొని ప్రశాంతంగా ఉంటే ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు కూడాను. ఎందుకంటే నరసింహాపేటలో పురోహితుల కంటే గతంలో తంగిరాల వెంకటేశ్వర గారు, అదేవిధంగా తంగిరాల మామూలుగా స్వామివారి వెంకటేశ్వరవధాన్ గారు, తంగిరాల వెంకటేశ్వరవధాన్ గారు, మరి సాగి ఆంజనేయ శాస్త్రి గారు, కోటయ్య గారు, అటువంటి మహామహులు ఈ శివాలయంలో కూర్చుంటే వాళ్ళకు చూడంగానే ముందు మాకు 102 కొట్టుకుంటుండేది. బొమ్మ మహానుభావులు యోధులు ఉన్నారు. తంగిరాల సత్యనారాయణ గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ శివాలయంలో ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. మన పేరుపాటి సత్యనారాయణ గారు లాంటి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి పేరు ఇవ్వడం కాదు, ఒకటి ఇదే కాదు. అంటే మనకు గుర్తుకొచ్చింది కాబట్టి వాళ్ళ పేరు వరకు మనం చెప్పాం చాలామంది. ఎందుకంటే నేను ఈ పురోహితంలో అడుగు పెట్టి
45 సంవత్సరాలు అయింది, 43 సంవత్సరాలు. అంటే నేను అప్పటి నుంచి కూడాను మహామహులు మేధావులు అటువంటి లంకా నరసింహమూర్తి గారు వచ్చాడు అని చెప్పంటే ఆయన కదిలించాలంటే జనానికి భయం ఉండేది. ఇక్కడ వామ్మో గబక్కలు ఏమని అంటారు అని చెప్పనని. అదేవిధంగా తెల్లేరుపల్లి సుబ్బారావు గారు వచ్చేవాడు. ఇట్లా మహామహులు వచ్చేవాడు ఈ గుళ్ళోకి. ఎంతో పేరు ప్రతిష్ఠున్నది శివాలయం. మేడచేరు రామయ్య గారు, భీమయ్య గారు, మరి ఇట్లాంటి మహామహులు, కోట సత్యనారాయణ గారు, ఈ విధంగా చాలామంది ఇక్కడికి వచ్చి ఈ శివాలయంలో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు ఇప్పుడంతా కూడా కాస్త మధ్యస్థంగా అసలు బతుకు తెరువు కోసం చెప్పిన ఏదో ఈ యొక్క పురోహిత వృత్తిని ఎంచుకున్న వాళ్ళు కొంతమంది ఈ విధంగా వచ్చారు. ఈ ఎంచుకున్న వాళ్ళలో కొంతమందికి ఏంటంటే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కాకపోతే ఎందుకంటే ఇక్కడ వ్యవహారాలు కాకపోతే ఏంటంటే వాడు చక్కగానే వస్తున్నారు. నాకు ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పంచె కట్టుకొని విభూతి పెట్టుకొని భయపడుతూ వస్తున్నారు. పాతవాళ్ళు బొట్టు పెట్టుకోకుండా వస్తున్నారు. అది ఇక్కడ బాధాకరమైన విషయం. కొత్తగా జనగాక మొన్న వచ్చిన వాడు ఒక పక్కన గుళ్ళో పోతే శివాలయంలో పోతే సుబ్రహ్మణ్యం గారు చూస్తాడో, నదిగాడు చూస్తాడో, బొట్టు లేకపోతే మహా విభూతి లేకపోతే తింటాడో అని చెప్పిన భయం. ఇప్పుడు ఆయన మాస్టర్ గారు ఉన్నాడు అక్కడ. ఆయన శుభ్రంగా విభూతి పెట్టుకొని పంచె కట్టుకొని ఆయన ఉదయం కూడా స్కూల్కి పోతాడు. 2 జపాలుంటే వస్తాడు ఆయన మరంపేట. నారాయణ గారు ఉన్నాడు. అట్లా అంటే ఒకరిని విమర్శించడం కాదు. వాళ్ళు కొంతమంది ఏంటంటే లేదు ఈ పురోహిత వృత్తిని మనం గౌరవించుకోవాలా. కాబట్టి ఏంటంటే దయచేసి అందరూ కూడాను మీ యొక్క పద్ధతుల్లో అసలు విభూతి పెట్టుకొని గుట్టు పెట్టుకొని మనం మీకు మామూలుగా సంస్కృత భాష చదువుతున్నా పాత విషయంలో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా సమకూర్చాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. నేను మాత్రం దాని వెంటనే స్పందించి మీకు ఏదైనా సమస్య ఉంటే నేను తీర్చగలుగుతాను. కాబట్టి ఏంటంటే మీకు అర్ధరాత్రైనా అపరాత్రైనా గతంలో మీకు కనుక ఏదన్నా చూశారు మీరు, నేను సంఘంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రాత్రి 1 గంటకు ఫోన్ చేసినా 2 గంటలకు ఫోన్ చేసినా ఏ టైంలో మీరు ఫోన్ చేసి మీరు ఆపద అని చెప్పంటే మీ ఇంటి ముందు అరగంట ముందు నేను వాడాను. మీరు అదొకటి మాత్రం గుర్తుంచుకోండి. మీకంటూ కనుక మామూలుగా శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం అండగా ఉంటుంది. దానికి ఇది ఒక అధ్యక్షుడిగా కాదు, నేను ఒక సేవకుడిగా రంగావతి సుబ్రహ్మణ్య శాస్త్రి అన్న వ్యక్తి మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు. దయచేసి మీరు అందరూ కూడా మాకు అందరూ సహకరించాలా. మేము చేసే కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనాలా. సరే ఏదైనా కార్యక్రమాలు ఉంటాయి, మరి మామూలుగా రావుల గారు కళ్యాణం జరుగుతుంది, కొంతమంది మామూలుగా కార్యక్రమానికి వెళ్తారు. 16 రూపాయల కార్యక్రమాలు ఉంటాయి. కొంతమంది ఇదే పుట్టిన కొట్టుకొని రమ్మని చెప్పి నేను అనుకుంటా. వీలున్నంత వరకు మీ సమయం చేకూర్చుకొని సమయానుకూలంగా కార్యక్రమాలకు వచ్చి విజయవంతం చేయాలా. ఇవాళ కూడా ఎక్కువసేపు ఈ కార్యక్రమం పట్ల అసలు మేము ఎందుకంటే 6:30కే ఎందుకంటే 6 దాకా 6 దాకా ఎండ ఉంది కాబట్టి కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే ముందు పెద్దలకి సత్కారం పెట్టాం. ముందు కార్యక్రమం అసలు మెయిన్ ప్రధానం అది. కాబట్టి రంగావతి సుబ్రహ్మణ్య శాస్త్రి అన్న వ్యక్తి మీకు ఎప్పుడు కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడు అని చెప్పి మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొక నేను చెప్పగలిగింది.